సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు సామాజిక సేవలో రాణించాలని ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి అన్నారు. విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థులు జాతీయ సేవా పథకంలో చేరి సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి తమ వంతుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సోషల్ సైన్సెస్ మరియు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి మాట్లాడుతూ ఆనాటి సమాజంలో ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిబా పూలేలు సత్యశోధక సమాజం ద్వారా నిర్విరామ కృషి చేశారన్నారు. వారి కృషి ఫలితంగానే ఈనాడు అన్ని రంగాలలో స్త్రీలు సమాన అవకాశాలను పొందుతూ సమాజాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారన్నారు. సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్లు మహిళలు అన్ని రంగాలలో విజయాలు సాధించాలంటే విద్య ఒకటే ప్రధాన మార్గమని నమ్మి చుట్టూ ఉన్న స్త్రీలకు విద్యను నేర్పించారన్నారు. అనేక బాలికల పాఠశాల నెలకొల్పి సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సావిత్రిబాయి పూలే లాంటి సంఘ సంస్కర్తలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులంతా అన్ని రంగాల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మొదట మనం బాగుపడి తరువాత మన చుట్టూ ఉన్న సమాజాన్ని బాగు చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం విద్యార్థులందరికీ సమాన అవకాశాలని అందిస్తుందని, వాటిని ఉపయోగించుకొని చదువుతో పాటు సామాజిక స్పృహను అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకులకు జాతీయ సేవా పథకం తరపున సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ సోషల్ సైన్సెస్ మరియు జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ మ్యాతురి ఆనంద్, డాక్టర్ మహమ్మద్ షరీఫ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ రమేష్ నాయక్ మరియు వివిధ శాఖల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.